సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఎంఈఓ కార్యాలయానికి తాళం వేసి ఉండడం చూసి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గంటలు అవుతున్న ఎంఈఓ కార్యాలయానికి తాళం వేసి ఉండడం ఏంటని, నిత్యం ప్రజలకు విద్యార్థులకు అందుబాటులో ఉండే ఎంఈఓ కార్యాలయానికి తాళం వేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి సదాశివపేట ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల రూపంలో అలా జీతాలు ఇస్తున్నా ఈ తాళాలు వేసుకోవడం కోసమే ప్రభుత్వము జీతాలు ఇస్తున్నట్టు నేను డివైఎఫ్ఐ యువజన సంఘం నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. వెంటనే గతంలో కూడా సమయపాలన పాటించడం లేదు, ఆఫీస్లో ఉండడం లేదని చెప్పి కూడా గతంలో కూడా ఖాళీ కుర్చీకి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం వేయడం జరిగింది. ఇప్పటి వరకు విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ నుంచి కానీ అదేవిధంగా ఉన్నతాధికారుల నుంచి కానీ ఎలాంటి స్పందన లభించలేదు. ఇప్పటికైనా దీన్ని మేము డివైఎఫ్ఐగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీరు స్పందించాలి, స్పందించి ఈ ఎంఈఓ పైన చర్యలు తీసుకోవాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, కార్యాలయం అనేది కూడా ఓపెన్ ఉండాలి, ప్రజలు వచ్చి తమ సమస్యలు చెప్పుకునే విధంగా వీలు కల్పించాలని చెప్పి మేము డివైఎఫ్ఐ నుంచి అధికారులకు విన్నవిస్తున్నాం. లేకుంటే ఈ యొక్క అధికారులు ఇదే విధంగా కనుక చేస్తే ప్రజలు నష్టపోతున్నారు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు ఈ పట్టణంలో విచ్చలవిడిగా అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. మరొక వైపు పుస్తకాలు అమ్ముతున్నాయి. రెండో విధంగా దోపిడీ జరుగుతున్నది. ఈ దోపిడీకి విద్యా అధికారులు సహకరిస్తున్నారా, లేకపోతే మీకు ఏమైనా వాటాలు కూడా ఉన్నాయా అని చెప్పి మాకు అనుమానం వస్తుంది. కాబట్టి దీనిపైన విచారణ చేయాలి, ఈ ఎంఈఓ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డివైఎఫ్ఐ యువజన సంఘం నుంచి ఈ జిల్లా అధికార యంత్రాంగాన్ని, కలెక్టర్ గారి మేడం కూడా దృష్టికి తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.